నిబంధన వ్యతిరేకంగా ద్విచక్ర వాహనాల నిర్వహణ, ట్రిపుల్ రైడింగ్ లైసెన్స్ లేకుండా బైక్ డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తప్పవని ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యువల్ రాజు హెచ్చరించారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహనాల రైడింగ్, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్న సైలెన్సర్లు వాడుతున్న ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశామని, చట్ట ప్రకారం వారికి జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. వేసవి సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ అడ్రస్ పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెళ్లాలని ప్రజల్ని కోరారు. ఆయా ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యాపారులు తమ లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు ఉదయం 8 గంటల్లోగా సాయంత్రం 8 గంటల తర్వాత నిర్వహించుకోవాలని, వివిధ ఊరేగింపుల్లో వినియోగించే డీజే నిర్వాహకాలు డీఎస్పీ నుండి ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా ఇచ్చాపురం రూరల్ అండ్ కవిటీ పోలీస్ స్టేషన్ ఇచ్చాపురం సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా వెహికల్స్ ఏదైతే వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాయో వాటి మీద, అదేవిధంగా సౌండ్ అంటే సైలెన్సర్స్ మార్చి సౌండ్ పొల్యూషన్ చేయడం వలన ఓల్డ్ ఏజ్ పీపుల్, అదేవిధంగా కాలేజెస్లో ఎగ్జామ్స్ అయ్యే టైంలోని స్కూల్స్, కాలేజెస్ ఏరియాల్లో ఈ సౌండ్ సిస్టమ్ అంటే ఈ సైలెన్సర్ మార్చి ఈ బళ్ళు తాలూకా రేసింగ్ ఇవ్వడం వలన సౌండ్ పొల్యూషన్ వలన చాలా ఇబ్బంది కలుగుతున్నది. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇచ్చాపురంలో గత కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేసి ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు సత్యనారాయణ గారు వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సైలెన్సర్స్ మార్చి, అంటే కంపెనీ కాకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఈ సౌండ్ ఎక్కువ రావడానికి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టినటువంటి సైలెన్సర్స్ని ఉన్న వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్స్ని వాళ్ళకి ఎంవీ యాక్ట్ ప్రకారం ఎంవీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చలానాలు వేసి, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఈ సైలెన్సర్స్ని కూడా తీసేసి కంపెనీ సైలెన్సర్స్ని దాన్ని బిగించుకుని వచ్చిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సైలెన్సర్స్ అన్నీ కూడా ఆ విధంగానే సీజ్ చేసినటువంటివి. ఇప్పుడు వీటిని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్కి సహకరించండి, ట్రాఫిక్ స్మూత్గా నిర్వహించడానికి సహకరించండి. అదేవిధంగా పార్కింగ్లో మన మెయిన్ రోడ్లో కానీ మార్కెట్ ఏరియాలో కానీ పార్కింగ్ అంటే ప్రత్యేకంగా ఆ షాప్ యజమానులు వాళ్ళ తాలూకా షాప్ ముందు వాళ్ళ వాహనాలని ఉదయం 10 గంటలకు వచ్చిన వెంటనే పెడుతున్నారు. మళ్ళీ ఈవినింగ్ 9-10కి వెళ్ళేటప్పటి వరకు ఆ వెహికల్ అలాగే ఉంటుంది. వచ్చేటువంటి కస్టమర్స్ తాలూకు వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆ షాప్ యజమానులు వాళ్ళ వాహనాలని అలా కంటిన్యూ అక్కడ ఉంచుకుంటా సేఫ్ పార్కింగ్ దగ్గర ఎక్కడో పెట్టుకొని అది కస్టమర్స్కి అనుకూలంగా చేసుకుంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి స్థలాన్ని బాగుంటుంది. దానికి సహకరించాలని కోరుచున్నాం. అదేవిధంగా వాహనాలకి తాళాలు వేయకుండా, చాలామంది తాళాలు వేయకుండా హ్యాండిల్ లాక్ వేయకుండా మార్కెట్కి వెళ్ళిపోతున్నారు. మేము ఇటీవల స్పెషల్ డ్రైవ్ చేస్తే 1 అవర్లో 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తాళాలు వేయనటువంటి వెహికల్స్ 1 అవర్లోనే. కాబట్టి అదొకటి దయచేసి ప్రజలందరూ గమనించాలి. డెఫినెట్గా ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా వాహనాలకి తాళం వేసి మాత్రమే మార్కెటింగ్ చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా హెవీ వెహికల్స్ లేకపోతే లగేజ్ వెహికల్స్ అవి లోడింగ్, అన్లోడింగ్ అనేది డే టైం చేయకూడదు. మార్నింగ్ 8 లోపు లేకపోతే నైట్ 8 తర్వాత మాత్రమే లోడింగ్, అన్లోడింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ప్రజలకి ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది కూడాను ప్రజలు గమనించాలి. ఇటువంటివి ఎక్కడైనా లోడింగ్, అన్లోడింగ్ ఈ టైంలో చేస్తే కనుక మాకు తెలియపరచండి. ఇంకా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇతర భాగాల్లో, తల కాకుండా ఇతర భాగాల్లో కనుక ఎక్కడైనా ఇంజరీస్ జరిగితే అతను ఆ ఇంజరీతోనే బయటపడతాడు. అలా కాకుండా తలకు గాయమైతే మాత్రం అది మరణానికి దారితీస్తుంది. కాబట్టి దయచేసి మన సెల్ ఫోన్కి ఎంతలాగా మన స్క్రీన్ కవరు, స్క్రీన్ గార్డు లేకపోతే పోచు ఎంత బాగా సెల్ ఫోన్కి మనం జాగ్రత్తల కోసం అది పాడవకుండా ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నామో దానికంటే అత్యంత విలువైనది మన తల. కాబట్టి మన తలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అందరూ కూడా హెల్మెట్ ఉపయోగించాలి. హెల్మెట్ లేని వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది.
అదేవిధంగా మన టౌన్ పరిధిలో ఎవరైనా సరే పండగలను లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కైనో అయితే నైట్ బీట్ తిరిగే వాళ్ళు ఆ ఇంటిని లేట్ అవర్స్లో తనిఖీ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది కూడా ప్రజలకి తెలియపరిస్తే ఎవరైనా సరే క్యాంపులు గట్టి వెళ్తా ఆ ఇంటికి తాళాలు వేసి వెళ్తే కనుక ముందుగా తెలియపరిస్తే ఆ ఇంటికి ప్రొటెక్షన్గా నైట్ బీట్ తిరిగే వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటిని టచ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే యూత్ ప్రత్యేకంగా తెలిపేది ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ అలాంటివి చేయొద్దని తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరైనా సరే వాహనాలకి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి వెహికల్స్ ఇచ్చి డ్రైవింగ్ చేయడానికి కారణమైన ప్రమాదాలకు కారణమైన వాహన యజమాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ విషయంలో అందరూ మన పోలీసు వారికి సహకరించాలి. అదేవిధంగా ఇంకా ఇటువంటివి ఏమైనా సరే సైలెన్సర్స్ విషయంలో ఇంకా సౌండ్ పొల్యూషన్ విషయంలో మీకు ఉన్నటువంటి సమాచారం ఏమైనా ఎవరికైనా తెలిస్తే కనుక పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ నాకు కానీ తెలియపరిచినట్లయితే ఇమీడియట్గా వాటిపై కూడా చర్య తీసుకోబడుతుంది. ర్యాష్ డ్రైవింగ్ మైనస్ ఉన్న వాళ్ళని కూడా పిలిపించి వారిని కూడా ఇవ్వడం జరిగింది. మండపల్లి అనుకుంటారు సార్, మండపల్లి దగ్గర 2 వెహికల్స్ చూశాను నేను. అటువైపు చీకటి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు 2 డీజల్ వెహికల్స్ ఉన్నాయి, అంటే ఆన్లో లేవు, అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. అది చూసి అది ఎవరిదో కనుక్కొని వాళ్ళని కూడా పిలవడం జరిగింది. రీసెంట్గా 3 days బ్యాక్ పిలిచి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డీజేస్ నాట్ పర్మిటెడ్, మీకు డీజే పర్మిషన్ కావాలంటే డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు పెట్టుకోవాలి తప్ప అదర్వైజ్ పెట్టడానికి లేదని కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది రీసెంట్గా 2-3 days బ్యాక్. గతంలో లేవు కానీ